నమస్కారం. భగవద్బంధువులారా, మా మిత్రులు శ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారి జన్మదిన ఉత్సవాలను చేస్తూ వారి గురించి మీ అభిప్రాయాన్ని తెలపమని చెప్పారు. వారి గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు, అంత జ్ఞానము లేదు. కానీ నాకు వారి గురించి చెప్పాలని ఉంది. వారితో నాకు 2.5 దశాబ్దాలుగా చక్కటి అనుబంధం ఉంది. వారు సుమారు 2 దశాబ్దాల పూర్వమే ఆదిశంకరాచార్యుల వారి వైభవాన్ని లోకానికి తెలపాలి అనే సత్సంకల్పంతో శంకర జయంతి ఉత్సవాలు వైభవంగా చేయాలని శ్రీ ఆదిశంకరాచార్య భక్త సమాజం అనే ఒక ఆర్గనైజేషన్ను స్థాపించి రిజిస్టర్ చేసి హైదరాబాద్లోని అలకాపురిలో శంకర జయంతి ఉత్సవాలు 9 రోజుల కార్యక్రమాన్ని 2 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మహానుభావుడు శ్రీ బంగారయ్య శర్మ గారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందట. అలాగే సువర్ణానికి ఎక్కడైనా పరిమళం అబ్బిందంటే అది ఎంత అపురూపంగా ఉంటుంది. ఇలాంటి అపురూపత ఉన్న మహానుభావుడు శ్రీ బంగారయ్య శర్మ గారు. వారి గురించి చెప్పడం అంటే చాలా పెద్ద విషయం. వయసులో చిన్నవాడైనా ఆధ్యాత్మిక మేరు పర్వతాన్ని అందుకున్నవాడు బంగారయ్య శర్మ గారు. 2 దశాబ్దాలుగా శంకర జయంతి ఉత్సవాల్లో 9 రోజుల కార్యక్రమాల్లో ఎందరినో ప్రముఖులను అక్కడికి పిలవడము, వారి ద్వారా చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రవచన సామ్రాటైన శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రితో సహా గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, మాడుగులి నాగఫణి శర్మ గారు, ఇలా ఎందరో పెద్దలు ప్రతి సంవత్సరం శంకర జయంతి ఉత్సవాల్లో ఇక్కడ పాల్గొంటున్నారు. అలాగే శృంగేరి స్వామివారు, పూరి శంకరాచార్యుల వారు, ఇలా అందరూ శంకరాచార్యులు ఈ వేదిక మీదకి రావడం జరిగింది. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు ప్రతి సంవత్సరం శంకర జయంతి ఉత్సవాల్లో 9 రోజులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి బంగారయ్య శర్మ గారు వారు ఈ 1 దశాబ్దంగా పలు రాష్ట్రాల్లో, పలు జిల్లాల్లోకి వెళుతూ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని, అలాగే ఆదిశంకరుల వారి వైభవాన్ని అందరి ప్రజల్లోకి ఎంతో సునాయసంగా అర్థమయ్యే విధంగా తన ప్రవచనాన్ని వినిపిస్తున్నారు. అలాగే వారు చేసే కార్యక్రమాలను చూసిన శంకరాచార్య పీఠాధీశులు దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంచాలకులుగా వారిని నియమించారు. మరి పూర్వామ్నాయ శ్రీ పూరి పీఠానికి 5 దక్షిణాది రాష్ట్రాలకు అధికార ప్రతినిధిగా తమ సేవలను అందిస్తున్నారు. ఇలాంటి బంగారయ్య శర్మ గారు గత సంవత్సరం 2022లో హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 9 రోజులు వేలాది మంది భక్తులు పాల్గొనగా వైభవంగా ఆ శంకర జయంతి ఉత్సవాలను చేశారు. ఈ సంవత్సరం 2023లో వారణాసిలో గంగ పుష్కరాల సందర్భంగా ఆ వారణాసిలోనే 9 రోజుల కార్యక్రమాన్ని శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనము, తన ప్రవచనాన్ని, ఇంకా ఎందరో పెద్దల ప్రవచనాలతో నిత్య హోమాగ్నితో అక్కడి కార్యక్రమాలను నిర్వహించారు. ఇంతటి మహానుభావుడైన బంగారయ్య శర్మ గారి గురించి చెప్పే స్థాయి నాది కాకున్నా వారి మీదున్న భక్తితో నేను చెప్పడం జరుగుతుంది. కొండంత దేవుడికి కొండంతగా మనం ఏదీ అందించలేము. అలాగే బంగారయ్య శర్మ గారిలోని వైభవాన్నంతా చెప్పడం నా స్థాయి కాదు. అయినా నేను ధైర్యం చేస్తూ ఈ విషయాలను మీ ముందుకు ఉంచుతున్నాను. మనందరిమి కూడా ఆ ఆధ్యాత్మిక సముద్రంలో, ప్రవాహంలో మునిగి తేలుతూ ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ వాసుదేవ. మిత్రులారా, బంగారయ్య శర్మ గారు నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రతి సంవత్సరము వైభవంగా తమ జన్మదిన ఉత్సవాలను మనం నిర్వహిస్తూ వారి ద్వారా చక్కటి విజ్ఞానాన్ని పొందుతాం. అయ్యా బంగారయ్య శర్మ గారు, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము ఆ శంకరులను ప్రార్థిస్తున్నాం, శంకరాచార్యులను ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీ ఆధ్యాత్మిక సౌరభాన్ని మా అందరికీ అందించాలని సవినయంగా భక్తులందరి తరపున మీకు
విన్నపం చేసుకుంటున్నాం. నమస్కారం. వాసుదేవ.